వెల్కమ్ బ్యాక్ టు మహా డిబేట్. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఎస్, మార్నింగ్. రామ్మూర్తి గారు, ఏంటి బండి భగీరథ్కి సంబంధించి పోలీసుల గాలింపు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ఢిల్లీ, కరీంనగర్లో కూడా ప్రయత్నిస్తున్నారు, వెతుకుతున్నారు అని చెప్పని అంటున్నారు. సో ఇంకా బండి భగీరథ్ కనిపెట్టలేకపోవడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే తెలంగాణ పోలీసులకి సంబంధించి చాలా యాక్టివ్గా పనిచేస్తారు, టెక్నికల్గా కూడా అన్ని సాంకేతికంగా ఉపయోగించి వెంటనే పట్టుకుంటారు అని చెప్పి ఒక మంచి పేరైతే ఉంది. సో మీరేమంటారు సార్? ఇది రెండు నిఘా వ్యవస్థల తప్ప అండి. ముఖ్యంగా కేంద్ర నిఘా వ్యవస్థ విధంగా రాష్ట్ర నిఘా వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కేసు కూడా కోర్టుకు వీళ్ళు పోయింది ఏంటంటే అరెస్ట్ నుంచి రక్షణ కోసం మాత్రమే పోయింది. కేసు కొట్టేయమని కూడా కాదు. దానికి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ గురించి కూడా మనం మాట్లాడిల్లు. రెండు సర్టిఫికెట్స్ ఉన్నాయి, బర్త్ సర్టిఫికేట్ 2008 అయినా 2010 అయినా రెండు వాస్తవంగా మైనరే. దీన్ని చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా గానీ అమ్మాయి సంబంధించిన డీటెయిల్స్, ఫోటోస్, అదే విధంగా వీడియోస్ ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు, వాళ్ళ మీద కూడా ఫోక్సో కేసు నమోదవుతున్న విషయం గతంలో అయితే బి శ్రీరాములు కర్ణాటక మాజీ మంత్రికి సంబంధించి కూడా పోలీసులు కూడా హెచ్చరించినట్టున్నారు, ఎవరు ఆ ఫోటోస్ కానీ అవన్నీ వైరల్ చేయొద్దు. బీజేపీ సంబంధించిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే బండి సంజయ్ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. దాని నుంచి వెళ్ళి ఇక వాస్తవంగా బీజేపీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు అన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఓన్లీ బండి సంజయ్ సంబంధించిన వాళ్ళ భగీరథ్ ఫోటోస్ మాత్రమే మేము పెట్టడం జరిగింది. ఈ ముద్దాయిని దొరకబట్టాలి, ఈ ముద్దాయిని ఖచ్చితంగా హాజరు చేయాలి, అదే విధంగా అరెస్ట్ చేయాలని. ఎందుకంటే సామాన్యుడిని ఏ విధంగా పోక్సో కేసులు అరెస్ట్ అయితే ఏ విధంగా దొరకబట్టి ఎట్లా కొడతారో, ఏ విధంగా థర్డ్ డిగ్రీ పెట్టి నిజాలుగా అదే విధంగా చేయమంటున్నాం. అదే చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికి సమానమే అని క్లియర్. ఎందుకంటే విషయంలో మాజీ ఏదైతే సీఎం ఉన్నాడో కర్ణాటకకు సంబంధించి తన మీద కూడా 17 ఏళ్ల అమ్మాయి మీద అఘాయిత్యం చేసినట్టు ఫోక్సో కేసు నమోదైంది. అది విచారణలో ఉన్నది. దాని తర్వాత హన్సరాజు మధ్యప్రదేశ్ సంబంధించి అయినా కానీ అదే విధంగా బి శ్రీరాములని ఈయన ఏం చేసినంటే మాజీ మంత్రి, ఇంత ముందు మధ్యలో నన్ను కొంచెం మాట చేంజ్ అయింది. ఎందుకంటే నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే కర్ణాటక సంబంధించిన మాజీ మంత్రి ఒక ఫోక్సో కేసులో సంబంధించిన అమ్మాయి స్కూల్ ఆమె పేరు అదే విధంగా అడ్రస్ బయట చెప్పడం జరిగింది. బయట చెప్తే ఆయన మీద కూడా ఫోక్సో కేసు నమోదైంది. ఎందుకంటే జూవినల్ 2015 ప్రకారము ఏదో చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా గోప్యత ఉండాలి. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఫోక్సో కేసులో అమ్మాయిని గోప్యంగా పెట్టాలి, అమ్మాయి పేరు కూడా ప్రస్తావించదు, ఫోటో కూడా బయటికి రావద్దు, అదే విధంగా ఎవరు కూడా చేయొద్దు. కానీ ఇంత విచ్చలబెడితరం ఎక్కర్లేదండి. మన అమ్మాయి అయితే, మన ఇంట్లో అమ్మాయి అయితే మనం ఫోటోలు పెడతామా అండి? ఇంత దుర్మార్గమైన పనులు ఎందుకంటే బీజేపీ సంబంధించిన కార్యకర్తలకు. ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ ఇది ఆయన సొంతగా ఆయన కుటుంబం మీద వచ్చిన ఆరోపణలు రాముని మీద నెట్టనీకి, అదే విధంగా హనుమంతుని మీద నెట్టనీకి, అదే విధంగా జై శ్రీరామ్ అని అనడం అంటే చాలా జనాలను పిచ్చోళం చేసినట్టే అండి. ఇప్పుడు ఈయన ఏ విధంగా పోల్చుకుంటాడు, సీతకు వచ్చినాయి అంటారు. సీతకు వచ్చిన కష్టాలకు మీకే సంబంధం అండి? ఇప్పుడు ముఖ్యంగా నీ కొడుకు ఒక అమ్మాయిని ముట్టుకొని అమ్మాయి పలుమార్లు అంటే December 31 తీసుకెళ్లి 2-3 దిక్కుల అత్యాచారం చేసిండు అన్నది ఆరోపణ. దాని మీద నువ్వు కోర్టుకు పోయి అదే విధంగా నువ్వు పోలీస్ స్టేషన్ పోయి నిరూపించుకోవాలి. కానీ నువ్వు అరెస్ట్ కి ఎందుకు భయపడుతున్నావు అంటే నీ సెమన్ టెస్ట్ చేస్తారనా? ముఖ్యంగా ఏంటంటే అమ్మాయికి సంబంధించి పాపం ఆమె ఏడ్చుకుంటానో తూడ్చుకుంటానో ఆ కుటుంబం ధైర్యంగా మెడికల్ టెస్ట్ కూడా అయిపోయినాయండి. ఈ దుర్మార్గుడు దొరకలేడు. ఈ దుర్మార్గుడు దొరికితే అయిపోతుంది. ఎందుకంటే ఈయన దొరికితే ముఖ్యంగా మెడికల్ టెస్ట్లు అయితే మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత ఖచ్చితంగా ప్రూవ్ అయిద్దన్న భయం, అంతే తప్పగా నీకేం లేదు. ఇంకోటి ఏంటంటే సీత కష్టాలండి. సీత మహాసాధ్వి, అదే విధంగా మహాపతివ్రత. అగ్ని ప్రవేశం చేస్తే అవి పూలైనాయండి. ఈ దుర్మార్గులు ఇద్దరు చెప్తున్నా, తండ్రి కొడుకులు నిజంగా చెప్తున్నా, ఒకవేళ పూలలో దునికినప్పుడు అలాంటి పరిస్థితులు. అదే విధంగా ఆయన తోకనులో ముట్టుకున్నారట, ఆయన మీద కుటుంబం మీద కుట్ర చేసిలా. ఈ తోక మొత్తం ఏదైతే రాముడు సంబంధించి ఇప్పుడు సీతనైతే ఎత్తుకపోయిందో అప్పుడు మొత్తం ఈయన హనుమంతుడు పోయి శ్రీలంకను గాలబెట్టినట్టు ఈయన గాలబెడతాడట. ఈయనకు తోక ఎక్కడున్నదని వాస్తవంగా ఈయనకు గాని ఈయన కొడుకు గాని ముందుతో దుర్మార్గులకు ఏందా పురుషాహంకారం ఆటలు, పురుషాహంకారంతో కూడిన సిచ్యువేషన్స్. అదే విధంగా తల్లి ఎంత బాధపడుతుందో పోయిందట వాళ్ళమ్మ. అరే మిగతా వాళ్ళు తల్లిదండ్రులు కాదు అంటే ఆడపిల్ల తల్లి ఏ విధంగా బాధపడుతుంది? మగవన్ తండ్రి అండి ఈయన గీత అనుకుంటే నా మీద అమ్మవారు ఉన్నది అంటారు. ఈయన మీద అమ్మవారు ఉంటుందా అండి? ఇంటికి వెళ్ళు మళ్ళీ మాట్లాడితే పద్ధతి. వాస్తవంగా ఏంటంటే ఈయన మీద దరిద్ర దేవత ఉన్నది, కుటుంబం మీద దరిద్ర దేవత ఉన్నది. వాస్తవంగా ఏంటంటే ఒకటి తాగుమనడండి.
ఎవడు ఆ పోరాన్ని ఎవడు తాగమన్నాడు, ఆ పోరాన్ని ఎవడు తిరుగుమన్నాడు, ఆ పోరాన్ని సిగరెట్లు తాగమన్నాడు, ఆ పోరాన్ని ఇతరుల మీద దాడులు చేయమన్నారు, రేపు చేయమన్నారు, మానభంగం ఓవర్ చేయమన్నారు. ఆ డిసెంబర్ లో జరిగిందండి. డిసెంబర్ లో జరిగిన తర్వాత పూరితంగా అయితే ఈయన దగ్గర ఉన్న బలాన్ని ఉపయోగించుకొని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కొడుకు కాబట్టి ఈ విధంగా వెనకేసుకొచ్చుకుంటా కేసులు పెట్టకుండా బలవంతంగా దీన్ని కప్పిపుచ్చిన ప్రయత్నం చేసి ఆ కుటుంబం ధైర్యంగా నిలబడ్డది. ధైర్యంగా నిలబడిన తర్వాత అయితే మొన్న బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఆందోళన చేయడం జరిగింది. ఏదైతే బండి భగీరథను అరెస్ట్ చేయమంటున్నాం అంతే తప్ప మేము ఎవరి మీద రాజకీయం కాదండి. బీజేపీ మీద చేస్తున్నారు. బీజేపీ ఎందుకు చేస్తున్నామండి ఆరోపణ? బండి సంజయ్ కొడుకు మీద చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకే చేసినట్టు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని, రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు కదా. ఎందుకంటే ఒక కేంద్ర సహాయ మంత్రి, ముఖ్యంగా హోం సహాయ మంత్రి కొడుకు చేసినప్పుడు ఆయన పోస్ట్ లో ఉంటే విచారణకు ఇబ్బంది అవుతుంది. విచారణ టైంలో ఓ ప్రోద్బలానికి గురి చేయొచ్చు లేదా భయపెట్టచ్చు అన్న ఉద్దేశం తనని తప్పించుకోమంటున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ మరి ఈయన ఎందుకు బహిష్కరించాలంటే పోక్సో కేసు అయితే ఇప్పుడు ఒకనుకోనే ముఖ్యంగా ఏంటంటున్నా, ఇప్పుడు బీజేపీ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇంత ముందు పోక్సో కేసులో ఇప్పుడు నాలుగు పేర్లు చెప్పిన ఈ నలుగురిట్లో లేని స్పెషాలిటీ ఇప్పుడు బండి సంజయ్లో ఏమున్నదండి? ఇప్పుడు ఒకప్పుడు పార్టీలు వేరు, ఇప్పుడు పార్టీలు వేరు అన్నట. ఇప్పుడు చట్టం నీకో న్యాయం నాకు న్యాయమా? ముఖ్యంగా ఏంటంటే అమ్మాయి విషయంలో సిట్ ఏర్పాటు చేసిలండి. ఎక్కడన్నా పోక్సో కేసులో సిట్ ఏర్పాటు చేసిలా అండి? సిట్ ఎందుకు ఏర్పాటు చేయాలి? అసలు ఇంకోటి ఏంటంటే సిట్ ఏర్పాటు చేయడం అంటే ఇంకా పైసలు ఖర్చు పెట్టామే. ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టలేదు ఈ దుర్మార్గునికి? కేసు చేసి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టే దాంట్లో సిట్ చేసి పైసలు ఖర్చు పెట్టేదండి. ఆ దుర్మార్గుని గుర్ర గుంజు సెమంటేజ్ చేసి లోపల నూకక వాస్తవంగా ఒక సెమంటేజ్ చేయడానికి కూడా సిట్ ఏర్పాటు చేసిన తర్వాతే కదా సార్ ఇప్పుడు మళ్ళీ పోక్సోకి సంబంధించి కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆ పాపని విచారించిన తర్వాత ఏమంటున్నా, పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ముఖ్యంగా వాళ్ళు కూడా సెక్షన్స్ పెట్టిళ్ళు. సెక్షన్ లో ఇప్పుడు ఒక అమ్మాయి సంబంధించిన కేసులో ఒక మహిళా అధికారిని వేసిన తర్వాత ఆమె ఇది ఒక లాభం జరిగింది. సిట్ ఏర్పాటు చేయాలి ఒక లాభం జరిగింది. ఎందుకంటే సెక్షన్ 5-6 కూడా ఎందుకంటే కఠినమైన శిక్ష ఉండాలి. ఎందుకంటే అమ్మాయిది ఏదైతే బాధితురాలి బాధను రికార్డ్ చేసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే పోక్సో కేసులో మెడికల్ టెస్ట్ అదొకటి, అదే విధంగా బాధితురాలి బాధను రికార్డ్ చేయడం, అదే విధంగా కాల్ రికార్డింగ్స్ ఏమంతా ప్రొడ్యూస్ చేయడం, అదే విధంగా చార్ట్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్ ఉంటా కూడా వాటిని పరిగణలోకి తీసుకొని ఆమె ముఖ్యంగా ఏంటంటే క్లియర్ గా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ వీళ్ళు చేసిన, ఎందుకంటే అమ్మాయి వీళ్ళతోని అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తప్పండి. ఒక మహిళ, మీరు మహిళలే, ఇంకా వాస్తవంగా ఇంట్లో మహిళలు ఉన్నారు, నాకో చెల్లె ఉన్నారు, నాకో తల్లి ఉన్నది, అదే విధంగా రవికుమార్ గారు ఉన్నది, అదే విధంగా రామ్మోహన్ అన్న. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళ వ్యక్తిగత సంబంధించిన డాటాను కానీ వ్యక్తిగత సంబంధించిన అంశాలు కానీ ముఖ్యంగా పోక్సో కేసులో ఉన్న అమ్మాయి బాధితురాలి ఫోటోస్ గానీ వీడియోస్ గానీ డీటెయిల్స్ గానీ బయట అసలు ప్రచారం చేయద్దు. ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా పోక్సో యాక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన బీసాములు కర్ణాటక సంబంధించిన మాజీ మంత్రి, ఆయన 7 ఏళ్ళు పోయే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు తీర్పు ఉన్నది, తీర్పు వస్తుంది. 7 ఏళ్ళు లోపలికి పోతుండే ఇట్లా ప్రచారం చేసినందుకే. ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకంటే ఈ మగధా ఛానల్ వాళ్ళు కానీ ఇతర కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అదే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో అయితే బండి భగీరథ సంబంధించిన 2-3 కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా పోక్సో కేసు ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే పోక్సో కేసు సంబంధించినప్పుడు మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ప్రజల ముందుకు చెప్పడం కానీ ఎక్కడ కూడా మాకు సంబంధించి నాది కానీ లేకపోతే మా పార్టీది కానీ మా పార్టీలో పెద్దలు కానీ ఒక్కటి చూంచండి. నేను సోషల్ మీడియాలో ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. మేము బండి భగీరథ సంబంధించిన ఒక ఫోటో మాత్రమే. అదే విధంగా తను ఏదైతే పార్టీ వ్యక్తి కాబట్టి ముఖ్యంగా బీజేపీలో క్రియాశీలంగా పనిచేసే వ్యక్తి కాబట్టి అతని మీద ఎందుకంటే దీని తప్పుదో తీసుకెళ్లే ప్రమాదం ఉన్నది కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి దాన్ని సెమంటైజ్ చేసి వీని లోపల నూకమని చెప్తున్నాం. ఈ దొంగనా కొడుకు ఇంకా తప్పించుకొని తిరుగుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈయన బహిరంగ సభలో వచ్చి చెప్తాడు. చెప్పి నేను కంప్లీట్ గా నేను నా కొడుకైనా ఎవరైనా నా కొడుకు టైం ఇవ్వలేదు, వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, దాని తర్వాత ఆయన చెప్తాడు, ఆయన ఒప్పుకుంటాడు. ఇంకో మంత్రి వచ్చి వాళ్ళు ఒకటే కులము, వాళ్ళు పెళ్లి చేస్తే అయిపోద్ది అంటే మళ్ళీ కూడా ఒకటే లాస్ట్ అండి. పెళ్లి చేయడం అన్నది తప్పండి. మైనర్ బాలికతో పెళ్లి చేస్తాం అన్నది తప్పు. ఆయన మీద కూడా చర్యలు తీసుకోవచ్చు పొన్నం ప్రభాకర్. ఎందుకంటే పెద్ద మనుషులు కూర్చొని ఒకే కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తే కేసు అయిపోద్దా అండి? మళ్ళీ కూడా నేను చెప్తున్నా, పోక్సో కేసులో ఇరికిన తర్వాత మానవత దృక్పథంతో వాళ్ళ కుటుంబమో లేకపోతే బయట ఇద్దరు పోద్దానో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా పోక్సో కేసు నడుస్తూనే ఉంటది. పెళ్లి అయిన తర్వాత కూడా సంసారం చేసిన తర్వాత కూడా పిల్లలు కూడా పోక్సో కేసులో
అయితే వాళ్ళ భార్య పెట్టిన గతంలో ఆయన భార్య కాకముందు భార్య పెట్టిన కేసు కూడా రన్ అయ్యి మళ్ళీ జైలుకు పోయిన సంఘటనలు గిన్ని ఉన్నాయండి. లైఫ్ టైం పడ్డోళ్ళు ఉన్నారు. ఇది ఒకవేళ ఫోక్సో అన్నా కేసు కూడా అంటే మేజర్ అయిన చిన్నది తర్వాతే పెళ్లి చేస్తారు. మేజర్ కాకుండా పెళ్లి ఎట్లా మేజర్ చేస్తారు? అది కూడా లేదండి. రూల్కి అగైనెస్టే కదా. నా మాట ఏంటంటే మేజర్ అయిన తర్వాత కూడా పెళ్లి చేసినా కూడా ఇది ఫోక్సో కేసు పోదు. మళ్ళీ ఫోక్సో కేసు ట్రయల్కి వస్తూనే ఉంటది, కోర్టుకు పోతూనే ఉంటది. ప్రూవ్ అయిన తర్వాత జైలుకు డైరెక్ట్ పోతారు. భర్త అయినా పోతాడు, మేజర్ అయినా మైనర్ అయినా పోతారు. రైట్ ఈ విషయం తెలుసుకోవాలి. రైట్ రైట్ రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. మీరు మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు